హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే విష్ణు హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే హాయ్ హాయ్ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ హరే 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 రామ హరే కృష్ణ హరే ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ 99 ఛానల్కి స్వాగతం అండి. నేనైతే కాసేపు మా విష్ణుతో ప్రతిరోజు ఆడుకుంటున్నాండి. హరే రామ స్మరణ రోజువారీ చెప్తానమాట విష్ణు దగ్గర. ఎందుకంటే మాకు తాబేలు దొరికిన తర్వాత మా పంతులు బాబుకి అడిగాను అనమాట, బాబు ఇలా నాకు తాబేలు దొరికింది, ఇంట్లో పెట్టుకోవచ్చు అంటే, పెట్టుకోవమ్మా, అది ఇంట్లో ఉంటే చాలా మంచిది, 24 గంటలు అది హరినామ స్మరణ చేస్తూ ఉంటుందమ్మా, ఇప్పుడు కూడా హరి 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 అనుకొని ఉంటుంది అంట, అందుకోసమే అక్కడ నువ్వు హరినామ స్మరణ చేస్తూ ఉండమ్మా, చాలా మంచిది అని చెప్పారు. అందుకే కాసేపు మన విష్ణువు దగ్గర ఆడుకొని హరే రామ హరే కృష్ణ అంటే విష్ణు చూసారా ఎంత పైకెత్తుతాడు తెలుసా అండి తల. నాకైతే చాలా పాజిటివ్గా అనిపిస్తుందండి, నాకు చాలా చాలా ఇష్టం అనమాట అలాగా. అందుకే కాసేపు టైం ఉండేటప్పుడు అక్కడ స్పెండ్ చేస్తాను అనమాట. అందుకే చిన్న క్లిప్పింగ్ అనేది మీతో యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్, ఓకేనా. సరే, ఈరోజు బుధవారం కదా, దేవి నవరాత్రులు వస్తున్నాయి కదండి. ఇల్లు క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను. మన ఇల్లు కొత్త ఇల్లేనండి, 3 నెలలు అవుతుంది, కానీ పెద్ద డస్ట్ ఏమీ లేదు. కానీ మనకి నవరాత్రులు వస్తున్నాయి కదా, కొంచెం ఎక్కడైనా సరే డస్ట్ ఉంటే పోతుందనే ఉద్దేశంతో అయితే ఈరోజు డస్టింగ్ అయితే చేసుకున్నానండి. నేనైతే ఈరోజు పూజ ఏమీ చేసుకోలేదు. మార్నింగే తొందరగా లేచానండి. లేచిన కాలకృత్యాలన్నీ తీర్చుకొని చక్కగా బ్రష్ వేసుకొని ట్యాబ్లెట్ వేసుకొని ముందు ఉప్మా అయితే చేసేసుకున్నానండి. ఆ తర్వాత టీ తాగానండి. ఈరోజు డస్టింగ్ చేసేటప్పుడు మధ్యలో మళ్ళీ వచ్చి వంట చేయాలంటే మనకి బద్ధకంగా ఉంటుంది కదండి. అందుకోసమే డైరెక్ట్గా నేను లంచ్ అయితే ప్రిపరేషన్ అయితే మార్నింగే చేసేసి పక్కన పెట్టేస్తానమాట. ఎప్పుడైనా సరే, ఎప్పుడో నాకు నీరసంగా ఉంటే రైస్ పెట్టేస్తానండి. ఇలా మనము అంటే హౌస్ క్లీనింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా నాకు ఒంట్లో నీరసంగా ఉండేటప్పుడు రైస్ పెట్టిస్తే పిల్లలు సాంబారు కూర తెచ్చేసేవాళ్ళండి. కానీ ఈరోజు కొంచెం బాగానే ఉందండి. ఈరోజు ముందే నేను చక్కగా ఉప్మా తినేసి టీ తాగేసి లంచ్ అయితే చేసేసానండి. సాంబార్ చేసుకున్నాను ఈరోజు, మార్నింగ్కి ఈవినింగ్కి సరిపోతుందని. ఆ తర్వాత నా కోసం కాకరకాయ వేపుకున్నానండి. సాంబార్తో కాకరకాయ ఫ్రై నాకు చాలా ఇష్టం అండి. ఆ తర్వాత పిల్లల కోసం అయితే పొటాటో ఉంటే పొటాటో వేపేసాను, ఒక క్యారెట్ ఉంటే క్యారెట్ వేపేసానండి. తినేటప్పుడు మా పిల్లలకి ఖచ్చితంగా అప్పడాలు అయితే ఫ్రై చేయాలి. మా అమ్మ అయితే ఎప్పుడు అప్పడాలు పంపిస్తూ ఉంటుందన్నమాట. ఇంట్లో ఎప్పుడు అప్పడాలు ఉంటాయి, తినేటప్పుడు అప్పడాలు వేపుతానని వేపలేదండి. ఇదండి ఈరోజు నా మెనూ. సరే, కొంతమంది సిస్టర్స్ అయితే చాలా డౌట్స్ అడుగుతున్నారండి, అక్క మనకి సూర్యగ్రహణం వస్తుంది కదా, సూర్యగ్రహణం సందర్భంగా ఇల్లు ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి అని అడుగుతున్నారు. మన భారతదేశంకి సూర్యగ్రహణము లేదమ్మా, ఎటువంటి టెన్షన్ పడవద్దనమాట. మనకి సూర్యగ్రహం ప్రభావం ఉండదు. యథావిధిగా మీరు ఎలా పూజలు చేసుకుంటారో అలాగా పూజలు చేసుకోండి. వీలుంటే మీరు శనివారము హౌస్ క్లీనింగ్ చేసుకోండి. మొన్నే మనకి గ్రహణం పడింది కదండి, చంద్రగ్రహణం పడింది. నేనైతే పూజా మందిరం అయితే డీప్ క్లీనింగ్ అయితే మొన్నే చేసేసాను. మీ అందరికీ వీడియో కూడా అప్లోడ్ చేశాను కదండి. నేనైతే మరి పూజా రూమ్ జోలికి అయితే వెళ్ళను, ఎందుకంటే క్లీన్ చేసేసాను. ఆ తర్వాత మనకి దేవీ నవరాత్రులు వస్తున్నాయి కదక్క, అమావాస్య రోజు పూజా రూము క్లీన్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారండి. తప్పకుండా క్లీన్ చేసుకోవచ్చండి. కొంతమంది అమావాస్యకి సెంటిమెంట్గా కొంతమంది లక్ష్మీ పూజలు చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు క్లీన్ చేయరు. కానీ నాకు తెలిసి నేను అడిగిన పంతులు బాబుకి అడిగితే ఏమీ పర్వాలేదు, అమావాస్య రోజు క్లీనింగ్ కూడా చేసుకోవచ్చు. క్లీనింగ్ చేసుకొని సాయంత్రం దీపారాధన చేసుకోమన్నారండి. మార్నింగ్ క్లీనింగ్ చేసుకొని సాయంత్రం దీపారాధన చేసుకొని ధూపం వేసుకోమన్నారు. తప్పకుండా మీరు ఆదివారము క్లీనింగ్ పెట్టుకోండి. అయితే ఇక్కడైతే మా ద్వారం చూడండి, మా అపార్ట్మెంట్ వాళ్ళందరం కలిసి ఒక అతనికి అయితే ద్వారానికి పెయింటింగ్కి ఇచ్చేసామండి. అందుకే అతను కూడా వచ్చి చక్కగా మన ద్వారం ప్లెయిన్గా ఉండేది కదా ఇంతవరకు, ఆ ద్వారం కూడా పెయింటింగ్ అయితే చేయించుకున్నానండి. ఎలా ఉంది, బాగుందా? బాగుంటే కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి. ఇగోండి, నేనైతే చిన్న స్టాండ్ కర్ర అయితే తీసుకున్నానండి ఫ్యాన్లు తొట్టడానికి. కొంచెం బాగుంటుందన్నమాట అది, అంటే బూజు తొలిపే కర్ర అనేది చాలా బాగుందనమాట, సాఫ్ట్గా. అందుకోసం అది నేను తీసుకొని గోడలకి ఏమైనా డస్ట్ ఉంటే చక్కగా అయితే దులిపేస్తున్నాను. నేనైతే ఇక్కడ మొత్తం స్కార్ప్ అయితే కట్టేసుకున్నాను, ఎందుకంటే
నాకు కొంచెం డస్ట్ ఎనర్జీ ఉందండి, అందుకోసమే పూర్తిగా కవర్ చేసేసానండి. కొత్త ఇల్లు కాబట్టి పెద్దగా డస్ట్ ఏమి లేదు. అలాగే నేను మన ఇంటికి వచ్చినప్పటి నుంచి అంటే అప్పుడప్పుడు నేను తుడుస్తూ ఉంటానన్నమాట. తుడకపోతే బాగా ఇలాంటి టైం అప్పుడు, మనం పూజలు చేసే టైం అప్పుడు, పండుగలు చేసే టైం అప్పుడు ఎక్కువ డస్ట్ అయిపోద్ది అనమాట. అందుకే మనము ఎప్పుడు కూడా మనం మెన్సెస్ అవుతాం కదండి, అప్పుడే నేనైతే మొత్తం బెడ్రూములు ఆ తర్వాత అన్నీ ఇలా అందుకుంటున్నాను అనమాట, ఏమైనా డస్ట్ ఉంటే. ఓకేనా, సరే. అయితే మీరు ఎటువంటి టెన్షన్ పడొద్దండి. చక్కగా మీరు ఆదివారం అయితే పూజా మందిరం అయితే క్లీన్ చేసుకోవచ్చండి. నేనైతే పూజా మందిరం అయితే మొన్నే క్లీన్ చేసుకున్నాను. నేనైతే పూజా మందిరం జోలికి వెళ్ళలేదు. నేను పాడ్యం నుంచి అంటే సోమవారం నుంచి నేను పూజ చేసుకుంటాను కాబట్టి ఆదివారం పూజ సామాగ్రి అంతా తోముకుంటున్నాను అనమాట. విగ్రహాలు అన్నీ తోమేసుకొని నెక్స్ట్ డే నుంచి నేను 9 నాకు ఎన్ని రోజులు అమ్మవారి అవకాశం ఇస్తే అన్ని రోజులు పూజ చేసుకుంటున్నాను. ఎందుకంటే 11 రోజులు నాకు అవ్వదండి, నాకు మధ్యలో డేట్ వచ్చే అవకాశం ఉంది. ఈ సంవత్సరం అమ్మవారు నాకు ఎన్ని రోజులు కల్పిస్తారో అన్ని రోజులు అమ్మవారి దగ్గర చేసుకోవడమేనండి పూజ. ఓకేనా, ఇగోండి ఇక్కడైతే మొత్తం డస్టింగ్ చేసుకుంటున్నాను. మీకు డౌట్ క్లియర్ అయిపోయింది అనుకుంటున్నానండి. కొంతమంది సిస్టర్స్ చాలా కామెంట్స్ వచ్చాయన్నమాట, అక్క నాకు ఈ డౌట్ క్లియర్ చేయండి అక్క, గ్రహణం అంటున్నారు, గ్రహణం మనకి ఉంటే మరి ఎలా అక్క ఆదివారం గ్రహణం అంటున్నారా అని చెప్పారు. అందుకోసం ఈ వీడియోలో మీ అందరికీ చెప్పడం జరిగింది. మనకైతే గ్రహణం లేదు. చక్కగా మీరు ఆదివారం పూజా మందిరం క్లీన్ చేసుకోవచ్చు, లేదంటే శనివారం పూజా మందిరం క్లీన్ చేసుకోవచ్చు. ఎటువంటి టెన్షన్ పడవద్దు. మీరు దేవీ నవరాత్రులు సోమవారం నుంచి చేస్తాము అంటే తప్పకుండా శనివారం ఆదివారం క్లీన్ చేసుకోవచ్చు. లేదు మేము దేవీ నవరాత్రులు ఆ 3 రోజులు అంటే చివరి 3 రోజులు చేస్తామంటే ఆ ముందు రోజు మనకి ఆదివారం అమావాస్య పోయిన తర్వాత బుధవారమేనే మీరు క్లీనింగ్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. మీకు డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నాను. కొంతమంది సిస్టర్స్ అడుగుతున్నారు, అక్క రాహుకాల సమయంలో దీపారాధన చేయమన్నారు కదా, 9 రోజులు రాహుకాల సమయంలో రాహుకాల సమయం పెట్టండి అక్క అని అంటున్నారు. 9 రోజులు మీరు నెట్లో చూసుకోండి, అంటే మొబైల్లో చూసుకోండి. అదంతా చెప్పాలంటే నాకు కొంచెం కష్టమవుతుంది. శుక్రవారం మంగళవారం ఆదివారంకి ఎక్కువగా పవర్ ఉంటుందన్నమాట. ఈ రాహుకాల సమయంలో ఈ 3 రోజులు మీరు పెట్టుకుంటే చాలా శక్తివంతమైన రోజులండి. ఆ డేట్లో చెప్పాను. ప్రతిరోజు పెట్టుకోవాలంటే మీరు ఒకసారి మొబైల్లో సెర్చ్ చేయండి, రాహుకాల సమయం అనేది చూపిస్తుంది అనమాట. గూగుల్లో కానీ క్రోమ్లో కానీ చూడండి. ఓకేనా, సరే. ఇగోండి ఇక్కడైతే మొత్తం అయితే ఇక్కడ మా గడియారం ఉంది కదండి, అది కూడా చక్కగా డస్టింగ్ అయితే ఒక రుమాలు పట్టుకొని మొత్తం తుడిచేసానండి. ఆ తర్వాత అక్కడ పార్టీషన్ ఉంది కదండి, అక్కడ కూడా తుడుచుకుంటున్నానండి. ఎందుకంటే అప్పుడప్పుడు మనము చేసుకున్నాం అనుకోండి పెద్దగా డస్ట్ అనేది రాదనమాట. ఎక్కువగా మనము సర్లే దసరాకి చేసుకుందాం, దీపావళికి చేసుకుందాము అనుకొని మనము ఎక్కడ పడితే అక్కడ డస్ట్ ఉంచేసామనుకోండి నెగిటివ్ ఎనర్జీ అనేది వచ్చేస్తుంది అనమాట. అందుకే మనం ఏం చేయాలంటే పాత వస్తువులు కానీ ఇరిగిపోయిన వస్తువులు కానీ ఇంట్లో పెట్టుకోకూడదండి. చక్కగా ఆ పాత వస్తువులు పడేయండి. ఎన్ని పాత వస్తువులు ఉన్నా చిరిగిపోయిన బట్టలు ఉన్నా సరే మన పని అనేది ముందుకు వెళ్ళదు. అలాగే గడియారాలు అద్దాలు పగిలిపోయినవి ఇంట్లో ఉంచుకోకూడదు. అది ఒక్కటి మీరు గమనించండి. అలా ఉంచుకుంటే మాత్రం మన పనులు ముందుకు వెళ్ళవు, నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువైపోతుంది అనమాట. ఓకేనా, ఏదైనా సరే మీకు అది వాడము, అది మాకు పనికి రాదు అనేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు పడేయండి. కుప్పలుగా బాక్సుల్లో పెట్టేసి స్టోర్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. దానివల్ల నెగిటివ్ ఎనర్జీ తప్ప మీకు అక్కడ నుండి వచ్చేది ఏమీ ఉండదనమాట. మీకు యూజ్ అవుతుంది అనుకో, యూజ్ చేసుకోండి. లేదు మాకు అది గుర్తుగా మేము ఉంచుకుంటాము, మాకు ఎప్పటి నుంచో సెంటిమెంట్, అవి మాకు ఉండాలి, ఆ వస్తువులు పాత వస్తువులైనా మాకు కావాలి అంటే అప్పుడప్పుడు డస్టింగ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అయితే ఇరిగిపోకుండా ఉండాలన్నమాట. ఇరిగిపోనివి అయితే ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో ఉంచకూడదు. అలాగే కొంతమంది ఫ్యాన్లు కూడా శబ్దాలు ఇస్తాయండి. ఆ శబ్దం అనేది చాలా చాలా నెగిటివ్ ఎనర్జీ అన్నమాట. ఆ ఫ్యాన్లు కూడా తొందరగా మీరు రిపేర్ చేసుకొని ఫ్యాన్ మాత్రం శబ్దం లేకుండా చూసుకోండి. అలాగే ట్యాప్స్ కూడా చుక్కకు చుక్క వాటర్ కారుతూ ఉంటుంది, అలాంటివి కూడా మీరు ట్యాప్స్ బాగు చేసుకోండి. అలా చుక్కకు చుక్క నీరు లీక్ అయితే మన డబ్బులు వృధా అయిపోద్దని చెప్తుంది అనమాట శాస్త్రము. అందుకోసమే ట్యాప్స్ కూడా చక్కగా చూసుకోండి. ఇగోండి ఇక్కడైతే మొత్తం పార్టిషన్ దగ్గర ఉండే మొత్తం క్లీనింగ్ చేసుకున్నాను. నేను ఎప్పుడు కూడా అది
ఎప్పుడు డస్ట్ ఉంటే అప్పుడు నేను క్లీన్ చేసేస్తాను, కానీ పెద్దగా డస్ట్ అయితే ఏం లేదండి. మొన్ననే కదా మనం ఇంటికి వచ్చాము, అందుకోసం పెద్ద డస్టింగ్ ఏం లేదు. అలాగా ఈవేళ బుధవారం కదా అనే ఉద్దేశంతో నేనైతే ఇక్కడైతే మామూలుగా క్లీనింగ్ అయితే పెట్టుకున్నానండి. అలాగే బాత్రూములు కూడా చక్కగా కడిగేసుకోండి. బాత్రూములు కూడా మనము నీట్గా ఉంచుకోవాలన్నమాట. బాత్రూములు కూడా నీట్గా కడిగేసుకోండి. నేనైతే బాత్రూములు కూడా కడిగేసుకున్నానండి. ఆ తర్వాత కబోర్డ్స్ ఉంటాయి కదండి, కబోర్డ్స్లు కూడా చంద్రవందరంగా బట్టలు పెట్టకుండా చక్కగా నీట్గా పేర్చుకోండి. అలాగే పూజా మందిరం కూడా మీరు నేను చెప్పినట్టుగా చెయ్యండి. ఆదివారం చక్కగా మీకు వీలుంటే ఆదివారం క్లీన్ చేసుకోండి. ఆవు పంచకంతో చక్కగా క్లీన్ చేసిన తర్వాత సాయంత్రం దీపారాధన చేసుకోండి. అమావాస్య కదా, కొంతమంది అమావాస్య క్లీనింగ్ పెట్టుకోకూడదు కదా అంటారండి. ఏమీ పర్వాలేదు, చక్కగా క్లీనింగ్ చేసుకొని దీపారాధన సాయంత్రం చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇగోండి హాల్లో అయితే చక్కగా నేనైతే మొత్తం డస్టింగ్ చేసేసాను. అది కొంచెం స్మూత్గా ఉంటుందండి, చాలా బాగుందండి. అది దాంతో బాగా డస్ట్ అనేది వచ్చేస్తుంది. మొత్తం మనకి అది అడ్జస్ట్గా ఉంటుందన్నమాట. నేను అది పట్టుకునే స్టాండ్ అనమాట. ఎటుపక్క ఉంచితే అటుపక్క వంగిపోతుంది అనమాట. ఫ్యాన్లో తుడిచేయడానికి బాగా వంగుతుందనమాట. ఇగోండి గౌతమ్ రూమ్లో అయితే ఫ్యాన్ అయితే గౌతమ్ తుడుస్తున్నాడు. నాకు అందదు నాన్న అని నేను వాడికి రిక్వెస్ట్ చేశాను. తొడను అన్నాడు, కానీ కొంచెం రిక్వెస్ట్ చేస్తే తుడిచాడు. ఆ బెడ్షీట్స్ అన్నీ తీసేసాను. పాత బెడ్షీట్ అనేది ఒకటి వేసానండి, డస్ట్ దానిపైన బెడ్ పైన డస్ట్ పడకుండా ఉండడానికి ఒక పాత బెడ్షీట్ అటు పైన వేశాను. నేనైతే ఒక పక్క అన్నీ తుడుస్తున్నానండి. గౌతమ్ అయితే ఒక పక్క నుంచి ఫ్యాన్ అయితే క్లీన్ చేస్తున్నాడు. బాత్రూమ్ క్లీన్ చేసుకున్నానండి. ఆ తర్వాత ఇగోండి ఈ బెడ్రూమ్లు కూడా క్లీన్ చేసుకున్నాను. ఇంకొక బెడ్రూమ్లో మా పెద్ద అబ్బాయి ఇంక పడుకుని లెగవలేదండి, అందుకే నేనైతే ఆ బెడ్రూమ్కి వెళ్ళలేదు. ఆల్రెడీ నేను క్లీన్ చేసేసాను. కానీ నా ఐఫోన్ ఏంటంటే స్టోరేజ్ చాలా తక్కువగా ఉంటుందండి. ఇది ఐఫోన్ 16 Pro అనమాట. అందుకోసం ఇది స్టోరేజ్ ఎక్కువగా ఉండట్లేదండి. నేను వీడియో ఎక్కువసేపు రికార్డ్ చేస్తే స్టోరేజ్ అని వచ్చేస్తుంది. అందుకోసమే నేను మా పెద్ద అబ్బాయి రూమ్ అయితే మీకు చూపించలేదు, బాత్రూమ్లు కూడా చూపించలేదు. ఎంతవరకు నాకు వస్తే అంతవరకే నేనైతే వీడియో చేశానండి. సాయంత్రం మాత్రం మీకు ఇంకొక వీడియో చేసి తప్పకుండా మీకు పెడతాను. నాకు కొంతమంది సిస్టర్స్ అయితే అడుగుతున్నారు, అక్క నవరాత్రుల్లో నిత్య దీపారాధన ఎలా చేసుకోవాలి, అలాగే కుంకుమ పూజ ఎలా చేసుకోవాలి, ఒక్కసారి చెప్పండి అక్క వీడియో చేసి అని అంటున్నారు. తప్పకుండా సాయంత్రమైనా అప్లోడ్ చేస్తాను, లేదంటే రేపైనా అప్లోడ్ చేస్తాను. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సర్వేజన సుఖనోభవంతు. ఓం శ్రీ మాత్రే నమః.